మొత్తం అందరం కూడా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒక రియల్ ప్లేయర్గా అందరూ కూడా ఫుల్ స్పోర్ట్స్ స్పిరిట్తో చేస్తున్నారు. ఈవెన్ వార్మప్ లేకపోయినా, టచ్ లేకపోయినా, గేమ్ ఎంతో కొంత తెలిసినా ప్రతి ఒక్కరు సీరియస్గా ఈరోజు ఆడటం అనేది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద మరి శాసనసభ్యులు అందరూ కూడా, శాసనమండలి సభ్యులు కూడా మరి సీరియస్గా పార్టిసిపేట్ చేసి గెలుపోటములతో మరి పని లేకుండా సీరియస్గా పార్టిసిపేషన్ చేసి గేమ్స్ ఆడుతున్నాం. స్టార్ట్ అయింది, ఇదిలా కొనసాగుతుంది 2-3 రోజులు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మరి పాల్గొన్నటువంటి ఈ క్రీడల్లో చాలా ఆనందంగా ఉందండి. ముందుగా దీనికి స్పీకర్ గారికి, సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక క్రీడా స్ఫూర్తిని పెంచుతుందని, ముఖ్యంగా మా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఆడుతున్నారంటే చాలామంది స్ఫూర్తిగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో క్రీడా స్ఫూర్తిని పెంచుతుందనే ఒక ఆలోచన. అలాగే ముఖ్యంగా ఇది శాసనసభ నడుస్తున్నప్పుడు పెడుతుంటారండి. దీనికి కారణం ఏంటంటే శాసనసభలో అటు శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, ప్రజా సమస్యలపైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వాదన ప్రతివాదన చేసుకుంటారు. అయితే అదంతా కూడా ప్రజల యొక్క సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉండేటట్టుగా ఉంటుందండి. కాకపోతే కొంతకాలం లేదంటే అది వ్యక్తిగత కక్షలుగా దారితీస్తుంది కొన్ని సందర్భాలు. అయితే అది పోగొట్టడానికి కోసం సభలో ఏ విధంగా పాలకపక్షం ప్రతిపక్షం వాదించుకున్నా బయటకు వచ్చిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, కానీ వ్యక్తిగత కక్షలకు దారి తీయకూడదని ఒక ఆలోచన ఉండాలి. దానికోసం ఇలాంటి క్రీడలు పెట్టడం జరుగుతుందండి. ఇది అనాదిగా వచ్చినటువంటి ఆచారమే. చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొనడం, అందరూ ఉత్సాహంగా ఉండడం. ఒకసారిగా మనం అన్నీ మర్చిపోయి చిన్ననాటి రోజులు కూడా గుర్తు తెచ్చినట్టుగా ఉంది. చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను.